హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అందరికీ. ఈరోజు మనం తుల్జాపూర్ తుల్జా భవానీ టెంపుల్కి వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. సో నైట్ డిసైడ్ అయింది ప్లాన్ సడన్గా. సో ఆఫ్టర్నూన్ 12 o'clockకి అలా బయలుదేరాము హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ నుంచి ఇది ఎగ్జాక్ట్ 5 hours 47 minutes, అంటే టోటల్ మా ఏరియా నుంచి 6 hours అయితే పడుతుంది. సో ఈరోజు మనం తుల్జాపూర్కి వెళ్దాం. ఆల్మోస్ట్ మనం మహారాష్ట్ర బార్డర్ అక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి. సో ఉస్మానాబాద్ అనే డిస్టిక్లో ఉందన్నమాట ఈ టెంపుల్. సో నైట్ ఆల్మోస్ట్ మాకు టెంపుల్కి వెళ్ళేసరికి 9:30 ఆ టైం అయింది. 9:30 ఆ టైంకి మేము రీచ్ అయిపోయాము. సో దారిలో మేము తెచ్చుకున్న స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా తినేసాం ప్రశాంతంగా. అండ్ 9:30-10 ఆ టైంకి రీచ్ అవ్వగానే ఫస్ట్ మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్కి ఫ్రెష్ అయిపోయి 2 o'clockకి అలా దర్శనంకి వెళ్ళిపోతున్నాము. ఓన్లీ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి ఓపెన్ అవుతుందంట. ఈ టైంలో అసలు క్రౌడే లేదు, అందుకని మేము వెళ్ళిపోయాము. చాలామంది అదే చెప్పారు, ఎర్లీ మార్నింగ్ అయితే బెటర్ అని. అండ్ 5 to 10 minutesలో దర్శనం అయిపోతుంది. నిజంగా వాళ్ళు అన్నట్టే 5 to 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అయితే ఒక పెద్ద రాజకోట లాగా అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది టెంపుల్ చూడడానికి. అంటే నీకు ఒక ఏన్షంట్ వైబ్స్ వస్తాయి మనకి ఈ టెంపుల్ని చూస్తుంటే. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ముందు రోజే వచ్చేసి లేట్ అయిన వాళ్ళు టెంపుల్ ఆపోజిట్ పడుకుంటారనమాట, నిద్ర చేస్తారు. సో అలా చేస్తే మంచిదని నమ్మకం కాబట్టి చాలామంది వచ్చి ముందు రోజు వచ్చి నైట్ టెంపుల్ ముందు పడుకొని మార్నింగ్ లేవగానే ఇక్కడ ఒక నది ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఈ నది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది అనమాట చూడడానికి. ఇందులో చాలామంది వచ్చి స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతారు. సో నేనైతే ఏం చేసినానంటే ఇందులోకి దిగి కొన్ని వాటర్ నెత్తి మీద చల్లుకున్నాను. బికాజ్ మేము ఆల్రెడీ స్నానాలు చేసాం కాబట్టి అదంతా ఏం చేయలేదు, జస్ట్ వాటర్ నెత్తి మీద చల్లుకున్నాం. లైన్ చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ కూడా జనాలు ఎలా వస్తున్నారు. సో కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక గోమాత నందిలోంచి వాటర్ రావడం అనేది జరిగింది. సో ఈ వాటర్తోనే అందరూ ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా పవిత్రమైన వాటర్ అంట అది, ఏదో నది నుంచి వస్తున్నాయి అని చెప్పి నేను విన్నాను. అండ్ దాని పక్కనే ఎగ్జాక్ట్గా శ్రీచక్రం అనేది ఉంది. అండ్ శ్రీచక్రం అండ్ శివుడు ఉన్నాడనమాట. ఇక్కడ శ్రీచక్రం అండ్ శివుడిని కూడా మొక్కేసి ఇక్కడ నుంచి వెళ్ళండి. అండ్ ఇక్కడ శ్రీచక్రం అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పి నేను విన్నాను. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు శ్రీచక్రంని మిస్ అవ్వకుండా దర్శనం పక్కా చేసుకోండి. అండ్ ఇది నెక్స్ట్ ఇంకో ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లో లోపల నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ నేను విన్నది ఏంటంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదో ఒక పెద్ద జాతర జరుగుతుందంట ఈ ఏరియాలో. తుల్జాపూర్లో జరిగినప్పుడు చాలామంది క్రౌడ్ ఉంటుంది అని చెప్పి విన్నాను నేను. మేము వెళ్ళింది నార్మల్ డేస్లో కాబట్టి, అది కూడా నైట్ 2 o'clockకి కాబట్టి మాకు దర్శనంకి అంత ఇబ్బంది కాలేదు. అయితే ఈ టెంపుల్లో ఒక మిరాకిల్ స్టోన్ ఉంది, దాన్నే చింతామణి స్టోన్ అని అంటారు. అది రౌండ్గా ఉంటుంది అనమాట, చాలా ఏన్షియంట్ స్టోన్. ఒకప్పుడు కాలంలో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ చింతామణి స్టోన్ని పట్టుకొని మనసులో ఉన్నది అనుకునేవారనమాట. యుద్ధానికి వెళ్తే గెలుస్తానా ఓడిపోతానా అనుకునేవారంట. సో గెలుస్తాను అని అంటే రైట్ సైడ్ గెలుస్తాడు అంటే రైట్ సైడ్ వెళ్ళేదంట, ఓడిపోతాడంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళేదంట. ఒకవేళ అలాగే ఉంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని అని చెప్పేదంట. చింతామణి స్టోన్ అనేది చాలా పవర్ఫుల్ స్టోన్. అయితే నేను కూడా ట్రై చేశాను ఆ స్టోన్ మీద 10 rupees కాయిన్ పెట్టి. నాకైతే రైట్ చూపించిందంటే నేను అనుకున్న కోరిక తీరుతానని. చాలామంది ఇక్కడ వాళ్ళ కోరికలు నిజమవుతాయా లేదా తెలుసుకోవడానికి ఆ చింతామణి స్టోన్ని ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ చింతామణి స్టోన్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.